అల్లుణ్ణి చంపడానికి గుండు గీయించుకుంది ఓ అత్త సరోజ. ఈమెది అరియల్లూరు జిల్లాలోని మంగళం గ్రామం. ఈమె భర్త పళనివేల్. వీరికి ఇద్దరు పిల్లలు, ఓ కుమార్తె ఓ కుమారుడు. 3 ఏళ్ల క్రితమే కూతురికి తమిళరసన్ అనే వ్యక్తినిచ్చి పెళ్లి చేసింది. ఈ తమిళరసన్ ఓ పాల వ్యాపారి. అయితే ఇక్కడే తన కూతుర్ని రాంగ్ పర్సన్ కిచ్చి పెళ్లి చేసింది సరోజ. అల్లుడు సరైనవాడు కాదని కూతురికి పెళ్లి చేసిన 3 నెలల్లోనే అత్తకు అర్థమైపోయింది. పెళ్లై 3 నెలలు తిరక్కముందే భర్త టార్చర్ భరించలేక పెట్టెతో పుట్టిల్లు చేరింది కూతురు. దీంతో అల్లుడు నిర్వాకం మొత్తం అత్త సరోజకు అర్థమైంది. కానీ కూతురు పుట్టింట్లో ఉంటే నలుగురు నవ్వుతారు, చులకనగా చూస్తారు అనుకుంది. పైగా పెళ్లిన కొత్త. ఆ టైంలో ఒకరినొకరు అర్థం చేసుకునేదాకా గొడవలు సహజమే అనుకుంది. అందుకే కూతురికి నచ్చచెప్పి మళ్ళీ అల్లుడికి అప్పగించింది. మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని హ్యాపీగా ఉండండి, ఇలా గొడవలు పడి విడిపోకండి అని ఇద్దరికి 4 మంచి మాటలు చెప్పి వెళ్ళిపోయింది. కానీ ఆ అత్త చెప్పిన 4 మంచి మాటలు 4 దిక్కులా వదిలేసి మళ్లీ భార్యను తన మాటలతో చేష్టలతో బాధ పెట్టడం స్టార్ట్ చేశాడు అల్లుడు. దీంతో మళ్లీ కూతురు పుట్టింటికి వచ్చింది. ఇక సేమ్ స్టోరీ మళ్లీ రిపీట్ కావటంతో సరోజ ఈసారి అల్లుడికి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ నా కూతుర్ని కష్టపెడితే నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తా అని హెచ్చరించింది. అయితే ఆ వార్నింగ్ కి అస్సలు చెల్లించలేదు రసన్. పైగా భార్యను ఇంకా ఇబ్బందులకు గురి చేయటం ప్రారంభించాడు. దీంతో విషయం పంచాయతీ దాకా వెళ్ళింది. పెద్దలంతా కలిసి రసన్ కు బుద్ధి మాటలు చెప్పారు. భార్యని గౌరవంగా ప్రేమగా చూసుకోమన్నారు. కానీ రసన్ మాత్రం అందరి ముందు అలాగే అని తలూపి భార్యను ఇంటికి తీసుకువెళ్లాడు. కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళాక సేమ్ సీన్ రిపీట్ చేశాడు. మళ్ళీ భార్యను టార్చర్ చేస్తూ చివరికి ఆవేశంలో ఆమెను చంపేశాడు కూడా. ఆ వెంటనే మీ అమ్మాయి చనిపోయిందంటూ అత్తకు కబురు పెట్టాడు. ఇక కూతురి మరణ వార్త విన్న తల్లి చెలించిపోయింది. వెంటనే ఆమె పేరెంట్స్, అన్న కూతురి శవం దగ్గరకు చేరుకున్నారు. అక్కడే ఉన్న అల్లుడిని చూస్తూనే ఎగిరింది అత్త. నా కూతుర్ని నువ్వే చంపేశావంటూ రసన్ని తిట్టింది. కానీ రసన్ మాత్రం నీ కూతుర్ని నేను చంపలేదు, ఆమెనే కింద పడి దెబ్బలు తగిలి చనిపోయిందన్నాడు. కానీ కూతురి వంటి నిండా కొట్టిన గాయాలు కనిపించడంతో అత్త ఆ మాటలు నమ్మలేదు. అందుకే వెంటనే వెళ్లి అండిమండం పోలీస్ స్టేషన్ లో అల్లుడిపై కేసు పెట్టింది. నా కూతుర్ని నా అల్లుడే చంపేశాడు, వెంటనే అతన్ని పట్టుకొని విచారిస్తే నిజాలు బయటకు వస్తాయంది. దీంతో పోలీసులు రసన్ ఇంటికి చేరుకున్నారు. శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టానికి పంపి రసన్ ని అరెస్టు చేసి విచారణ మొదలుపెట్టారు. అయితే మొదట రసన్ తనకేమీ తెలియదన్న పోస్ట్ మార్టం నివేదికలో ఆమెది హత్య అని తేలటంతో తప్పించుకోలేకపోయాడు రసన్. అందుకే తనే తన భార్యని ఆవేశంలో కొట్టి చంపేశానని ఒప్పుకున్నాడు. దీంతో రసన్ ని కటకటాల వెనక్కి తోసేశారు పోలీసులు. అయితే జైల్లో ఉన్న రసన్ కోర్టు తనకు విధించిన శిక్ష నుండి బయటపడాలి అనుకున్నాడు. అందుకే ఓ గట్టి లాయర్ని పట్టుకొని అతని ద్వారా జైలుకు వెళ్లిన 3 నెలల్లోనే బెయిల్పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత దర్జాగా ఊళ్ళో తిరుగుతూ అత్తను కూడా కలిశాడు. నువ్వు నన్ను లోపలేయించినంత సేపు పట్టలేదు నేను బయటికి రావటానికి అని ఫోజులు కొడుతూ అత్తను రెచ్చగొట్టాడు. దీంతో తన కూతుర్ని చంపి దర్జాగా బయట తిరుగుతున్న అల్లుడిపై పగబట్టింది అత్త. నా కూతుర్ని చంపేసి శిక్ష అనుభవించకుండా బెయిల్పై బయటకు వచ్చి ఫోజులు కొడుతున్నావా అని రగిలిపోయింది. నువ్వు కోర్టు వేసిన శిక్ష నుండి తప్పించుకున్నా నేను వేసిన శిక్ష నుండి తప్పించుకోలేవంటూ అల్లుణ్ణి చంపడానికి ప్లాన్ చేయడం స్టార్ట్ చేసింది. అలా 3 నెలల పాటు అల్లుణ్ణి చంపాలని ప్లాన్ చేస్తూ రకరకాల ప్లాన్స్ వేసి ఫైనల్ గా ఓ ప్లాన్ కి ఫిక్స్ అయిపోయింది. ఆ ప్లాన్ ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే తన అల్లుడు చావటమే కాకుండా తను పోలీసులకు దొరికే ఛాన్స్ కూడా ఉండదని భావించిందామె. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి అంటారా? అదే తన రూపం మార్చుకునే ప్లాన్. అల్లుడిని చంపడానికి వెళ్లేటప్పుడు తనని అల్లుడు గుర్తుపట్టకుండా, చుట్టుపక్కల వారు పోలీసులు కూడా గుర్తుపట్టకుండా ఉండాలని తన తలను గుండు గీయించుకుందామే. కారణం ఆమె ముఖాన్ని అల్లుడితో సహా ఎవరూ గుర్తుపట్టకూడదని. అందుకే నెత్తి మీద ఒక్క వెంట్రుక కూడా లేకుండా తన తలను మైదానంలా చేయించుకుంది. ఆ తర్వాత అద్దంలో తనని తను 1కి 10 సార్లు చూసుకుంది. అయితే అలా ఎన్నిసార్లు చూసుకున్నా ఆమెకు ఏదో తేడాగా అనిపించింది. కారణం ఆమె కట్టుకున్న చీరనే. ఒక్క గుండు గీయించుకున్నంత మాత్రాన మిగిలిన తన రూపం పూర్తిగా మారలేదని భావించిందామె. అందుకే తన రూపాన్ని ఇంకా మార్చుకోవాలి అనుకుని అదెలాగాని బాగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆమె కొడుకు డ్యూటీ నుండి ఇంటికి వచ్చాడు. అలా వచ్చిన వాడు తన ప్యాంటు షర్టు విప్పి టవల్ చుట్టుకొని వాష్రూమ్ లోకి వెళ్ళాడు. ఇక అక్కడే ఉండి అదంతా చూసిన సరోజపురంలోకి ఓ మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. అదేమంటే తన కొడుకు ప్యాంటు షర్టు వేసుకొని టోటల్ గా తన లింగాన్ని మార్చుకొని అప్పుడు అల్లుణ్ణి హత్య చేయటానికి వెళ్ళాలి అనుకుంది. అందుకే వెంటనే కొడుకు ప్యాంటు షర్టు తెచ్చుకొని తన గదిలోకి వెళ్లిపోయింది. మళ్లీ అద్దం ముందు నిల్చుంది. మరోసారి ఆమెను చూసుకుంది. గుండుతో ఉన్న తను చీరలో ఉండటం వల్లే తన రూపం మారలేదని భావించి కొడుకు ప్యాంటు షర్టు వేసుకుంది. ఇక అంతే, అద్దంలో మళ్లీ తన రూపాన్ని చూసుకుని ఆశ్చర్యపోయింది సరోజ.
తన రూపాన్ని తానే గుర్తుపట్టుకోలేనంత చేంజ్ గా కనిపించింది ఆమెకు. ఇక ఆ గెటప్ తో వెళ్తే ఖచ్చితంగా తన అల్లుడు మిగిలిన ఎవరు తన రూపాన్ని గుర్తించలేరు, అసలు తను సరోజ అని వెంటనే ఎవరికీ అర్థం కాదు అనుకుంది. ఈలోగా వాష్రూమ్ లోకి వెళ్లిన కొడుకు రావటంతో మళ్ళీ గెటప్ చేంజ్ చేసి ప్యాంటు షర్టుని దాచేసి చీర కట్టుకొని కొడుక్కి అన్నం పెట్టి అతను పడుకున్నాక యాక్షన్ లోకి దిగిందామే. అర్ధరాత్రి టైంలో కొడుకు భర్త మంచి నిద్రలోకి వెళ్లిపోయాక తన కొడుకు ప్యాంటు షర్టు వేసుకొని ఓ చేత్తో గుండు నిమురుకుంటూ మరో చేత్తో కొడవలిని పట్టుకుని అరుటింటికి వెళ్ళింది. అయితే ముందు గుమ్మం తలుపు వేసి ఉండటంతో వెనుక గుమ్మం దగ్గరకు వచ్చింది. లోపల గొళ్ళెం పెట్టే ఉండటంతో చేతిలో ఉన్న కొడవలి సాయంతో ఆ గొళ్ళాన్ని పక్కకు నెట్టేసి లోపలికి వెళ్ళింది. లోపల అల్లుడు దుప్పటిని నిండా ముసుగేసుకొని నిద్రపోతూ ఉండటం గమనించి అక్కడికి వెళ్లి ఆ ముసుగు తీసి చేతిలో ఉన్న కొడవలితో అతని తలపై ఒక్కవేటు వేసింది. దెబ్బతో కెవ్వుమని అరుస్తూ నువ్వెవరు, నాపై ఎందుకు దాడి చేస్తున్నావని అడిగాడు అల్లుడు. అప్పటికే ఆవేశంలో ఉన్న సరోజ, నేను నీ అత్త సరోజని, నిన్ను చంపటానికి ఇలా గెటప్ చేంజ్ చేసుకుని వచ్చా అంటూ ఈసారి అల్లుడు ఎడమ చేతిపై దాడి చేసింది. ఎలాగో అల్లుడికి తన చేతిలో చావు ఖాయం అనుకున్న సరోజ అల్లుడి దగ్గర ఓపెన్ అయిపోయి తను సరోజనని చెప్పేసింది. బయట ఎవరూ తనని గుర్తుపట్టకుండా ఉంటే చాలులే అనుకుంటూ మళ్లీ అల్లుడిపై దాడి చేస్తూ ఉండగా దాన్ని అడ్డుకోబోయిన అల్లుడు ఎడమ చేతి వేళ్లు ఆ దాడిలో తెగిపడ్డాయి. ఆ తెగిపడ్డ వేళ్లు చూస్తూ నా వేళ్లు అంటూ లబోదీబోమన్నాడు అల్లుడు. పైగా తల లోపల నుండి పుర్రె కూడా బయటకు వస్తూ ఉండటంతో రసన్ గట్టిగా అరిచాడు. ఇక ఆ అరుపులు పక్క గదిలో పడుకున్న రసన్ తల్లి చెవిన పడటంతో ఆమె కంగారు పడుతూ కొడుకు గదిలోకి వచ్చింది. ఆ గదిలో ఓ మగ వ్యక్తి తన కొడుకుపై దాడి చేస్తూ ఉండటం చూసి అడ్డుకుంది. సరోజ గెటప్ మార్చడంతో ఆమెను గుర్తించలేకపోయిందామె. పైగా ప్యాంటు షర్టు గుండుతో ఉంది. పైగా ముఖాన బొట్టు కూడా తీసేసింది. చెవులకు దిద్దులు కూడా లేవు. టోటల్ గా ఆమె ఆడదానిలా ఏ కోసానా కనిపించకపోవటంతో ఆ దాడి చేస్తుంది సరోజనే అని ఆమె తెలుసుకోలేకపోయింది. అయితే కొడుకును కాపాడాలని తల్లి అడ్డుకోవటంతో పనిలో పనిగా ఆమెపై కూడా దాడి చేసింది సరోజ. కొడుకుని తిన్నగా పెంచకుండా నా కూతురి ప్రాణం బలి తీసుకున్నంత మూర్ఖంగా శాడిస్టులా కొడుకును పెంచావు, అందుకు నీకు ఇదే శిక్ష అని మనసులో అనుకుంటూ సరోజ ఆమెపై కూడా దాడి చేసింది. దీంతో ఇద్దరు గట్టిగా అరిచారు. ఇక వాళ్ల అరుపులు విన్న చుట్టుపక్కల వారంతా రసన్ ఇంటికి వస్తున్నారు. అది గమనించిన సరోజ వాళ్లకు దొరకకుండా అక్కడి నుండి పారిపోయింది. అయితే పోతూ అల్లుడి తలపై మరో వేటు వేసి అతని పుర్రె పూర్తిగా బయటకు వచ్చేలా చేసి మరీ పోయింది. ఆ వేటుతో అల్లుడు ఖచ్చితంగా చస్తాడనే అలా చేసి వెళ్ళిందామే. ఇక గ్రామస్తులు వస్తూనే పారిపోతున్న సరోజను చూశారు. కానీ ఆమె ఎవరో వారికి అర్థం కాలేదు. కారణం ప్యాంటు షర్టు వేసుకొని కనిపించిందామె. అయితే ప్యాంటు షర్టు వేసుకోవటంతో ఆమె ఓ మగ వ్యక్తి అనుకొని ఆమెను గుర్తించలేకపోయారు. పైగా వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ముందు ఇద్దరిని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. ఇక అక్కడి డాక్టర్స్ వీరిద్దరికి ట్రీట్మెంట్ ఇస్తూ విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు హాస్పిటల్ కి చేరుకొని ఇద్దరిని విచారించగా ఆ వచ్చింది నా అత్తనే అని చెప్పాడు రసన్. ఆమెనే గెటప్ మార్చుకొని మగ వ్యక్తిలా మా ఇంటికి వచ్చి ఇద్దరిపై దాడి చేసిందన్నాడు. దీంతో పోలీసులు సరోజ ఇంటికి వెళ్లి ఆమెను పట్టుకున్నారు. ఇక విచారణలో సరోజ తన నేరాన్ని అంగీకరించింది. నా కూతుర్ని హింసించి చంపేశాడు నా అల్లుడు. నేను కేసు పెట్టి జైలుకు పంపితే 3 నెలల్లో బెయిల్ పై బయటకు వచ్చి నా ముందే ఫోజులు కొడుతూ తిరుగుతున్నాడు. అతన్ని అలా చూసి నా కూతురికి జరిగిన అన్యాయానికి నాకు న్యాయం చేసుకోవాలి అనిపించే ఇలా గెటప్ మార్చుకొని ఎవరూ గుర్తుపట్టకుండా వెళ్లి నా అల్లుడిని నరికేశానంది. అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న రసన్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అతన్ని తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు పంపారు. అతని తల్లికి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సరోజ నా అల్లుడు బ్రతికే ఛాన్సే లేదు, అతను బ్రతకకుండా ఉండేలా అతనిపై దాడి చేశా, అతను ఖచ్చితంగా చచ్చిపోతాడు అంటుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.